ఎప్పుడైనా అనిపించిందా? మంచి డిగ్రీ చేతిలో ఉంది, ఓ మంచి ఉద్యోగం కూడా ఉంది, రోజూ దాదాపు 10 గంటలు కష్టపడుతున్నాం, అయినా సరే జీవితంలో ఎక్కడికి వెళ్లట్లేదని, ఎక్కడ వేసిన గొంగిడి అక్కడే ఉన్నట్టు ఒక ఫీలింగ్. మనలో చాలామందికి ఈ ఫీలింగ్ అనుభవమే. మరి దీని వెనక అసలు కారణాలేంటో ఈరోజు చూద్దాం. ఈ మాట మనలో చాలామందికి చాలా బలంగా కనెక్ట్ అవుతుంది కదా. అన్నీ సరిగ్గానే చేస్తున్నాం, చాలా కష్టపడుతున్నాం, అయినా సరే మన కెరియర్లో గానీ లైఫ్లో గానీ ఎలాంటి కదలిక ఉండదు. ఒక రకమైన స్తబ్దత, ఒక ఫ్రస్ట్రేషన్. ఇది చాలా పవర్ఫుల్ ఫీలింగ్, ఎందుకంటే ఇది ఇప్పుడు చాలామంది అనుభవిస్తున్న నిజం. అయితే మనం మొదటగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ఈ ఫీలింగ్ మన వైఫల్యం కాదు, ఇది మన తప్పు అస్సలు కాదు. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు తెలియకుండానే ఎంతలా మారిపోయిందో చెప్పే ఒక పెద్ద సిగ్నల్. సమస్య మనలో లేదు, మనం ఫాలో అవుతున్న పాత పద్ధతుల్లో ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, మనం ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాం, కానీ మన చేతిలో ఉన్న మ్యాప్ మాత్రం ఇంకా పాతదే. అందుకే దారి ఎటు వెళ్తోందో తెలియక అక్కడే ఆగిపోయాం. ప్రపంచం అప్డేట్ అయిపోయింది, కాని మనం మాత్రం ఇంకా పాత రూల్స్నే నమ్ముతున్నాం. ఒక్క విషయం ముందే చాలా క్లియర్గా చెప్పాలి. ఇది మిమ్మల్ని మోటివేట్ చేయడానికో లేక ధైర్యం చెప్పడానికో కాదు. ఇది ఒక వేకప్ కాల్. మన కళ్ల ముందు ఏం జరుగుతుందో వాస్తవాన్ని గ్రహించి మేల్కోవాల్సిన సమయం వచ్చిందని చెప్పే ఒక హెచ్చరిక గంట. మన చుట్టూ జరుగుతున్న ఈ మార్పుల్ని గమనిస్తున్నారా? పెద్ద పెద్ద కంపెనీలు వేలల్లో ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, ఆటోమేషన్, ప్రతిచోటా వీటి గురించే చర్చ. దీనివల్ల అమెరికా నుంచి ఇండియా వరకు ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయి. విచిత్రమేంటంటే, నిజాయితీగా కష్టపడి పనిచేసేవాళ్లకే ఇప్పుడు రిస్క్ ఎక్కువైపోయింది. సరే మరి, ఈ మార్పుల వల్ల అసలు ఏం జరుగుతోంది? మనం ఇప్పటిదాకా బలంగా నమ్మిన 3 ముఖ్యమైన వాగ్దానాలు, మన విజయానికి పునాదులు అనుకున్నవే, ఇప్పుడు ఎలా విరిగిపోయాయో ఒక్కసారి చూద్దాం. మనందరికీ చిన్నప్పట్నుంచి మన పెద్దలు, మన టీచర్లు అందరూ చెప్పిన మొదటి మాట ఇదే: బాగా కష్టపడు, జీవితంలో ఖచ్చితంగా పైకొస్తావు అని. మనమందరము ఈ ఒక్క సూత్రాన్ని నమ్మి మన కెరియర్ని మొదలుపెట్టాం. కాని ఇప్పుడు సీన్ మారింది. ఇప్పటి నిజమేంటంటే, కష్టపడితే జీతం వస్తుంది, నెల గడుస్తుంది, అంటే మనం కేవలం సర్వైవ్ అవ్వగలుగుతాం. కాని ఎదుగుదల, ప్రోగ్రెస్, అది మాత్రం రాదు. కష్టపడటమనేది మనల్ని బ్రతికిస్తుంది, కాని ముందుకు మాత్రం తీసుకువెళ్లదు. ఇక రెండవ వాగ్దానం. ఒకప్పుడు డిగ్రీ అంటే అదొక పవర్, ఒక గౌరవం. డిగ్రీ ఉంటే చాలు, మంచి ఉద్యోగం, మంచి జీవితం గ్యారంటీ అని చాలా బలంగా నమ్మేవాళ్లం. మరి ఇప్పుడు డిగ్రీ అంటే ఏంటి? జస్ట్ ఒక ఎంట్రీ టికెట్, ఇంటర్వ్యూకి పిలవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏఐ ఉన్న ఈ రోజుల్లో కేవలం డిగ్రీని పట్టుకొని కూర్చుంటే సరిపోదు, దానికి తగ్గ స్కిల్స్ కూడా ఉండాలి. లేకపోతే అదొక పాతబడిపోయిన సాఫ్ట్వేర్ లాంటిదే, అవుట్డేటెడ్ అన్నమాట. ఇక మూడోది, చివరిది. మనమందరం దీని వెంటే పరుగెడతాం. జీతం పెరిగితే చాలు, లైఫ్ సెట్ అయిపోతుందని. ఎక్కువ డబ్బు అంటే ఎక్కువ సంతోషం, ఎక్కువ ప్రశాంతత అని అనుకుంటాం. కాని వాస్తవం ఈ చార్ట్లో కనిపిస్తోంది చూడండి. మన జీతం పెరుగుతోంది నిజమే, కాని దానికంటే 3 రెట్లు వేగంతో ఇంటి అద్దెలు, ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు, హాస్పిటల్ బిల్లులు, ఇలా ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి. అందుకే 30,000 సంపాదించినప్పుడున్న ఒత్తిడే 1,00,000 సంపాదించినా కూడా ఉంటోంది. చివరికి మిగిలేది ఇదే. బ్యాంక్ అకౌంట్లో జీతం అంకె పెరుగుతుంది, కాని మనస్సులో ప్రశాంతత తగ్గిపోతుంది. ఇదొక విషవలయంలా మారిపోయింది. ఎంత సంపాదించినా ఈ టెన్షన్ మాత్రం తప్పట్లేదు. సరే, ఇవన్నీ లక్షణాలు. మరి అసలు రోగమేంటి? ఇంతకీ ఈ ఒత్తిడికి, ఈ స్తబ్దతకు అసలు కారణమేంటి? సమస్య ఎక్కడ మొదలవుతోంది? ఇప్పుడు దాని మూలంలోకి వెళ్దాం. ఈ ఫార్ములాను ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడే ఉంది అసలు రహస్యం. మన జీతం అంటే ఏంటి? మనం రోజూ ఆఫీస్లో గడిపే సమయానికి, ఆ సమయానికి కంపెనీ మనకు ఇవ్వడానికి అంగీకరించిన డబ్బుకి మధ్య ఉన్న ఒక ఒప్పందం, అంతే. అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. మనం మన నైపుణ్యాల విలువను పొందట్లేదు, మనం మన సమయాన్ని అమ్ముకుంటున్నాం. రోజుకి 8 గంటలు, 10 గంటలు అని మన సమయానికి ఒక రేటు కట్టి దానికి డబ్బు తీసుకుంటున్నాం. మన దగ్గర రోజుకి 24 గంటలే ఉంటాయి, దాన్ని దాటి మనం అమ్మలేం కదా. అందుకే మన ఎదుగుదలకు ఎప్పుడూ ఒక సీలింగ్, ఒక పరిమితి ఉంటుంది. సమస్య ఏంటో స్పష్టంగా అర్థమైంది కదా. మరి పరిష్కారమేంటి?
ఇక్కడే మనం చేసే పనుల కంటే ముందు మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకోవలసిన అవసరముంది. ఈ నిజాన్ని బలంగా గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు విజయానికి మంత్రంగా పనిచేసిన కష్టపడటం అనే సూత్రం ఈ కొత్త ప్రపంచంలో కేవలం బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడుతోంది, ఎదగడానికి కాదు. అలాగే ఒకప్పుడు సురక్షితమైన భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన డిగ్రీ ఇప్పుడు కేవలం ఒక ఎంట్రీ పాస్ మాత్రమే. అది మన గెలుపుకు గ్యారంటీ ఇవ్వలేదు. ఇక చివరిగా మనం భద్రత అని గట్టిగా నమ్మే నెల జీతం. అది కూడా ఇకపై భద్రత కాదు. అది మనం మన సమయాన్ని అమ్మినందుకు వచ్చే ప్రతిఫలం మాత్రమే. అంటే కష్టపడి పనిచేయడం, డిగ్రీ, జీతం ఇవేవీ ఇప్పుడు పనికి రానివి అని కాదు. కాని వాటి స్థానం మారింది. అవి ఇప్పుడు మన చేతిలో ఉన్న టూల్స్, అంటే పనిముట్లు మాత్రమే. ఒక్క పనిముట్టును సరిగ్గా ఎలా వాడాలో తెలియకపోతే అది మనల్ని కాపాడలేదు కదా. కాబట్టి ఆ పాత నమ్మకాలు, పాత వాగ్దానాలు ఇప్పుడు కేవలం టూల్స్. అసలు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: ఈ పూర్తిగా మారిపోయిన కొత్త ప్రపంచంలో ఈ టూల్స్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకుంటున్నామా లేదా? దీని గురించి ఆలోచించండి.